అంటే సజీవ యాగముగా మీ శరీరాలు ఏం చేయాలి? సమర్పణ. ఎందుకు సమర్పించాలి నేను అని మీరు అడిగారు అనుకోండి. ఎందుకు నా శరీరాన్ని సజీవ యాగముగా యేసుప్రభుకు సమర్పించాలి అంటే, ఆయన మనందరి కోసం, నీ కోసం, నా కోసం అర్పణైపోయాడు. ఆయనకి కృతజ్ఞత ఎలా చెల్లించగలం? ఇంకెప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండాలి. ఒకసారి పాప క్షమాపణ దొరికింది క్రీస్తు రక్తములో. మరలా పాపం చేసి, మరలా పాపం చేసి, మరలా పాపం చేస్తే నిజంగా అర్పణ ఏమైనా అర్థం ఉందమ్మా? ఈరోజు మనందరం రక్షణ పొందుకున్నాం. రక్షణలో ఏమని ప్రామిస్ చేశారు తెలుసా? నాకు తెలిసి పాపం ఇక చెయ్యను అనే అంటారు గ్యారంటీ. పాపం విషయంలో నేను చచ్చిపోయాను గ్యారంటీ. అందుకే అన్నాను, ఒకసారి అర్పణ చేసిన తర్వాత తిరిగి కానుక తీసుకోరు ఎవరు. దేవునికి అర్పించేశాను. మరి ఈ శరీరాన్ని దేవునికి అర్పణగా నువ్వు ఇచ్చినప్పుడు మరలా ఈ శరీరంతో ఎలా పాపం చేయగలుగుతున్నావు? అంటే శరీరాన్ని అర్పణ చేసేసావు, మరలా పాపం చేసేస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే